హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవికాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి యమ్మీ పన్నీర్ బటర్ మసాలా. రెస్టారెంట్ స్టైల్ అని మాత్రం చెప్పలేను, కానీ నా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. సో ఫస్ట్ బటర్ హాఫ్ పీస్ తీసుకొని పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను. మరీ డీప్ ఫ్రై చేసుకోకూడదు, కర్రీ అయ్యేటప్పటికి గట్టిగా అయిపోతుంది. సో మీడియం ఫ్రై, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఇలా చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని అండ్ లైట్గా ఆయిల్ వేసి ఫస్ట్ కాజు ఫ్రై చేసుకోవాలి. కాజు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది కాబట్టి కొన్ని తీసుకున్నాను. ఫస్ట్ అవి ఫ్రై చేసుకొని అవి పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోనే ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. దాల్చిన చెక్క, లవంగాలు, యాలక ఒకటి అండ్ గసగసాలు ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అవుతున్న టైంలోని ఒక 2 టమాటోస్ వేసుకొని ఇది కూడా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫైనల్గా వేగిపోయిన తర్వాత ఇది మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా. అండ్ మళ్ళీ బటర్ హాఫ్ పీస్ తీసుకొని జీలకర్ర కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, కారం 2 స్పూన్స్, సాల్ట్ టేస్ట్కి సరిపోయినట్టు వేసుకొని ఆ బటర్లోనే ఫ్రై చేసుకోవాలి. వీలైతే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మరగనివ్వాలి. అది మరిగిపోయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ కాజు పేస్ట్ అందులో వేసేసుకోవాలి మొత్తం. అది కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచాలి. బటర్ మొత్తం సపరేట్ అయినంత వరకు ఇది మరగనివ్వాలి. బటర్ సపరేట్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ అలా పైన వేసుకొని కలిపేసుకోవాలి. అండ్ ఫైనల్గా కస్తూరి మేతి, ఇది కంపల్సరీ ఈ రెసిపీకి. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు కలిపేసి లాస్ట్లో లైట్గా ఒక చిన్న బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఉంచాలి. తర్వాత దించేసి టేస్ట్ చేసేయడమే. ఇది టిఫిన్స్తో అండ్ రైస్తో, ముఖ్యంగా రోటీస్తో టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. అండ్ మీలో ఎంతమందికి పన్నీర్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.